హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రవ్వ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. బొంబాయి రవ్వతో మసాలా అప్పడాలు అయితే ప్రిపేర్ చేశాను. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనేటట్టుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను. అలాగే పైన ఎండలు కూర్చొని వేసుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద కూర్చొని ఫ్యాన్ గాలికే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పడాలను అయితే. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. 1 కప్పు బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొలుచుకొని. అదే కప్పుతో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 10 కప్పుల వాటర్ వేసుకోవాలి. మందపాటి గిన్నె ఉండాలండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా. పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 10 కప్పుల వాటర్ వేసుకున్నామంటే వడియాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవచ్చండి. నేను దాని ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. వాటర్ ఈ విధంగా బాగా బాయిలింగ్ అయ్యే టైంలో ఇందులోకి రవ్వ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా వాటర్లో బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూను వాము, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ ముక్కలు, 1 టీ స్పూను కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చూడండి, బాగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి. ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనైతే చల్లారబెట్టేసుకోవాలి. మీరు క్లాత్ పైన వేసుకునేటట్టుంటే డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ షీట్ పైన వేస్తున్నా కాబట్టి ఈ విధంగా కింద వాటర్లో పెట్టేసి నేనైతే చల్లారబెట్టేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం వేసుకునే ముందు ఒక చిన్న కప్పు నువ్వులైతే వేసుకుంటున్నా నేను. 1 కప్పు తెల్ల నువ్వులు, 1/2 కప్పు లాగా చిన్న కప్పుతో. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకి టేస్టీగా చాలా బాగుంటాయి తినే టైంలో, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ చల్లారబెట్టేసుకొని తర్వాత ప్లాస్టిక్ షీట్ పైన ఈ విధంగా గరిటెతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ అప్పడాల్లాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మనం వీలైనంత పలుచగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. అదే క్లాత్ పైన అయితే కొద్దిగా మనము మందంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటే మనము ఎంత పలుచగా వేసుకున్నా కూడా ఊడొచ్చేస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, లేదంటే మనము ప్లాస్టిక్ షీట్ పైన వేస్తాం కాబట్టి వేడిది వేస్తే మన హెల్త్కి అంత మంచిది కాదు. అందుకే ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాతనే అన్నీ వేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఒక డే అంతా వదిలేసామంటే అవే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. నేను తీసే క్లిప్ మిస్ అయ్యింది, అందుకే చూపించలేదు. అన్నీ ఈ విధంగా తీసేసుకొని నేనైతే ఎండలో ఒకరోజు ఎండబెట్టేసాను. మనం ఈ విధంగా ఎండబెట్టేసుకొని ఇంకా సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా, అలాగే పల్చగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాల్చి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ హీట్ చేసేసుకొని మనము స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి, లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇవి బాగా పల్చగా ఉంటాయి కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని తిన్నామంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి.
అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా చేతికి అంతగా అంటుకోలేదు చూడండి, మీకే కనిపిస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.